ఇంతకీ నా ప్లాన్ ఎలా ఉందో చెప్పలేదేంటి? నా తెలివితేటలు చూశాక మీ ఇద్దరికి మాటలు రావడం లేదా? చేసిందంతా చేసి మళ్ళీ ఎలా ఉంది అని అడుగుతుంది చూడు. ఇప్పుడు నేనేవైనా అంటే ఆ కోపంతో డబ్బులు అడిగినప్పుడు ఇవ్వదు. అందుకే అమ్మని నమ్మిస్తూ నాకు కావాల్సింది లాక్కుంటాను. ఏమైంది మీకు? నా ఐడియా నచ్చలేదా? ఇప్పుడు ఐడియా బాలేదంటే నువ్వేం వదిలేయవు కదా. ఛాన్సే లేదు. ఇల్లు కొనడం అనేది నా ఆశయం. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారేదే లేదు. నీ నిర్ణయం కరెక్టే అమ్మా. నువ్వు డిసైడ్ అయ్యావంటే ఎంతో ఆలోచించే ఉంటావు. తెలివితేటలకి మారు పేరే భద్రావతి. మనమంతా ఒక తాటి మీద నడవాలని నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. చివరికి నువ్వనుకున్నదే సాధించావు. నీకు నువ్వే సాటనుకో. మరేమనుకున్నావే ఈ భద్రావతి అంటే? నేను రూపాయి కూడబెట్టుండకపోతే మనమంతా రోడ్డు మీద పడుండేవాళ్ళం.